ఆత్మీయ లోకంలో ప్రకృతి సిద్ధాంతం అనే పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఆయనకి ఉందంటే, ఒక శిశువు జన్మించినప్పుడు పంచేంద్రియ జ్ఞానం కలిగి ఉండి, కళ్ళతో చూస్తూ, చెవులతో వింటూ, ఊపిరితిత్తులతో శ్వాసక్రియను జరిగిస్తూ ఏ జీవనం కలిగి ఉండుట. ఒకవేళ నాలో పై క్రియలన్నీ ఆటంకపరచబడి నిలిచిపోయినప్పుడు నేను చచ్చిపోతాను. అంటే పరిశ్రమలతో ఉత్తర ప్రత్యుత్తరములు నిలిచిపోవటే మృత్యువుకు సూచన. అంటే దేవుడు ఫస్ట్ దేవునితో ఉత్తర ప్రత్యుత్తరములు జరిపేవాళ్ళు, అంటే మాట్లాడుతూ ఉండేవాడు. దేవుని మాటకు లోబడకుండా ఆదాం ఏం చేస్తాడు? ఆ పండుని తింటాడు. దేవునితో ఉత్తర ప్రత్యుత్తరములు జరపటం అనేది ఆగిపోతుంది. మానవుల యొక్క పాపము కొరకై ఆయన కల్వరి శిలువలో మరణించాడు. దేవునితో మనము స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి ఆ సంబంధం తిరిగి కల్పించింది యేసు ప్రభువే. ఇది రక్షణ అనుభవం.